పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన రామకృష్ణారెడ్డి అన్న. ప్రజాసేవకుడు, మన ప్రియతమ సంగారెడ్డి శాసనసభ్యులు తూర్పు జగ్గారెడ్డి అన్న ఆశీస్సులతో కంది గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుగులు పెట్టించిన యువ ప్రజానేత మన రామకృష్ణారెడ్డి అన్న. ఎల్లవేళలా కంది గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్నా అంటే నేనున్నా అంటూ పగలు రాత్రి తేడా లేకుండా కంది గ్రామ ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రజాబంధువు మన రామకృష్ణారెడ్డి అన్న. కులం మతం తేడా లేకుండా అన్ని కులాల మతాల వారిని సమానంగా చూస్తూ గ్రామంలో ఎలాంటి గొడవలు పంచాయతీలు అయినా కూడా కేసులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఇరువురికి సమన్యాయం పంచాయతీతో చెప్పి గ్రామంలోనే పరిష్కారం చూపే మహానేత మన రామకృష్ణారెడ్డి అన్న. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగ్గారెడ్డి అండదండలతో రామకృష్ణారెడ్డి కృషి పట్టుదలతో కంది గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చరిత్రాత్మకమైన ఐఐటి విద్యా సంస్థను మన కంది గ్రామంలో ఏర్పాటు చేయడం వల్ల మన గ్రామ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కినాయి. మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జగ్గన్న అండతో రామన్న కృషితో 7 కోట్ల నిధులు సాధించి కంది మన గ్రామంలో కుల సంఘాల భవనాలు, వాడవాడల సీసీ రోడ్లు, గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు 10 లక్షలతో ట్రాక్టర్ ట్రాలీ ఏర్పాటు చేసి స్వచ్ఛ కంది గ్రామంగా ఆదర్శంగా నిలుపుకున్నాము. 60 లక్షల రూపాయలతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధునాతన పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నాము. 35 లక్షల రూపాయలతో పాత కందికి మరొక రోడ్డు, సీసీ రోడ్డు ఏర్పాటు చేసుకొని పాత కంది ప్రజల బాధను తీర్చుకున్నాము. పోయిన 5 ఏళ్ల పాలకులు పరిపాలనలో కంది గ్రామ అభివృద్ధి కుంటుపడింది. వాళ్ళ స్వంత ప్రయోజనాలు తప్ప కంది గ్రామ ప్రజల సమస్యలు ఎప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. కావున కందికి పూర్వ వైభవం రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే, జగ్గన్న ఆశీస్సులతోనే, రామన్న పట్టుదలతోనే సాధ్యం. కావున నేటి సర్పంచ్ ఎన్నికలలో బుగ్గన్న గారి విమలా వీరేశంను అభ్యర్థిగా బరిలో నిలపడం జరిగింది. జగ్గారెడ్డి దీవెనలు మనకు ఉండాలన్నా, రామకృష్ణారెడ్డి సేవలు మనకు అందాలన్నా మన సర్పంచ్ అభ్యర్థి విమలా వీరేశం గారికి మనందరం మద్దతు తెలిపి కంది గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా గెలిపించుకుందాం. కంది గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం. జై జగ్గన్న, జై రామోటు. గెలిపిద్దాం బుగ్గన్న గారి విమల వీరేశం గారినే. గెలిపిద్దాం గెలిపిద్దాం. కంది గ్రామం అభివృద్ధి జరగాలంటే బుగ్గన్న గారి విమల వీరేశం గారిని గెలిపిద్దాం. జై జగ్గన్న, జై జై జగ్గన్న. జై రామకృష్ణారెడ్డి, జై జై రామకృష్ణారెడ్డి. బ్యాటు గుర్తుకే మన ఓటు. గ్రామ సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా కంది గ్రామంలో మరి జగ్గారెడ్డి ఆశీస్సులతో కంది గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కంది గ్రామ పెద్దలు, కంది గ్రామ మహిళామణులు, కంది గ్రామ యువత సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కలిసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి విమలా వీరేశం గారి అభ్యర్థిని సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి కంది గ్రామంలో చాలామంది మహిళలు, పెద్దలు, యువత ఈరోజు మరి గ్రామ అభ్యర్థికి సర్పంచ్ అభ్యర్థి ఉన్నారో విమలా వీరేశం గారికి భారీ ఎత్తున మద్దతు పలుకుతున్నారు. దానికి కారణం జగ్గారెడ్డి గారు ఆశీస్సులు. ఒకప్పుడు జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పుడు ఈ కంది గ్రామానికి ఈ యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోయిన వ్యక్తి జగ్గారెడ్డి గారు ఒక్కరే. అతను తెచ్చింది ఐఐటి. ఈ ఐఐటి వల్ల కంది గ్రామ యువతకు భారీ ఎత్తున అయ్యేలా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి కారణం జగ్గారెడ్డి అని చెప్పేసి అందరు చెప్పుకోక తప్పదు. ఈరోజు యువత చూస్తున్నది. ఐఐటి ఇచ్చిన సందర్భంగా కంది గ్రామం ఒక వెలుగుతున్నది. దాని గతంలో మేము చాలామందిని ల్యాండ్ డొనేటెడ్ పర్సన్ పెట్టి అందులో కూటికి లేని వాళ్ళ యువతను కూడా, ఏమాత్రం దిక్కుచోత యువతను కూడా మేము చేర్పించడం జరిగింది. కంది గ్రామంలో ఉన్నటువంటి యువతకు భారీ ఎత్తున మేము సహకరించి ఐఐటిలో పెట్టినాం. కానీ గత 5 ఏళ్లలో మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, బీజేపీ సంబంధించిన సర్పంచులు ఈరోజు కంది గ్రామ నిరుద్యోగ యువతకు దిక్కులేని విధంగా చేస్తున్నారు. వాళ్ళు
పక్కన ఐఐటి ఉంటే దాని సొంత లాభాలు వాడుకొని వారి చుట్టాలను వారి కొడుకులను వారి బంధువులను పెట్టి ఇలా ఐఐటి పెట్టడం జరిగింది. మరి ఐఐటి ఉద్దేశం ఏంది? ఈ ఐఐటి కంది గ్రామానికి సంబంధించింది, శ్రీనోపురంకు సంబంధించింది, మామిడిపల్లి తాండలకు సంబంధించిన కంది గ్రామ ఐఐటిని ఈరోజు సొంత లాభాలకు ఉపయోగించుకున్నారు ఈ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు. దీని గ్రామ నాయకులు, గ్రామ యువత, గ్రామ పెద్దలు మరి పరిశీలన చేస్తున్నారు, వాళ్ళని చూస్తున్నారు. ఈరోజు 5 ఏళ్ల పాలనలో వాళ్ళు వారి యొక్క పబ్బం గడుపుకున్నారే కానీ వాళ్ళు తెల్లగైనారు కానీ మరి గ్రామంలో ఉన్న నిరుపేద యువతకు, నిరుపేదలకు ఈరోజు ఏమాత్రం ఒక పైసా పని చేయలేదు వాళ్ళు. ఇది మన గ్రామ పెద్దలందరికీ సాక్ష్యం. దీన్ని మనము ఖండించాలి. ఈ యొక్క రాజకీయ నాయకులను బహిష్కరించాలి. నేను ఇంకో చెప్పదలుచుకున్నాను. గత 20 రోజుల నుంచి మరి పక్కగా ఉన్నటువంటి మంజిర గ్రామ నీళ్లు కొన్ని 30-40 సంవత్సరాల నుంచి కంది గ్రామం తాగుతున్నది. ఈరోజు 20 రోజుల కింద కంది గ్రామానికి మంచినీళ్ళు ఆగిపోయింది. మరి ఈరోజు మంచినీటి సమస్య ఏర్పడింది కంది గ్రామంలో. మరి ఈ టీఆర్ఎస్ నాయకులు అంటారు మీద రాజున్నాడు, కింద మంత్రుడు, ఇక నేను కింద ఉంటా గ్రామంలో మేస్తుంటా కానీ కంది గ్రామ సమస్యను చూడన్నాడు. ఈరోజు మంజీరా వాటరు ఆగిపోతే ఒక్క అడుగు కూడా ముందుకే నేను టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా ఓట్లు అడిగి నీకు తిరుగుతున్నారని అడుగుతున్నాను. వాళ్ళు ఒక ఓటు అడిగే హక్కు లేదు. ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరు మంజీరాల గురించి ఎదురుస్తున్నారు కానీ వాళ్ళ సమస్యను చూసకుండా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ కార్యకర్తలు ఏదైతే ఉన్నారో టీఆర్ఎస్ కార్యకర్తలు మరి ఒక్క అడుగు కూడా మరి మంజీరా నీటి మీద వాళ్ళు పనిచేయడం లేదు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ విధంగా ఈరోజు చూస్తున్నాం, మనం ఓట్లు అడిగడానికి వస్తున్నారు. సమస్యనుగా పెట్టి ఈరోజు ఓట్లు అడిగే హక్కు వాళ్ళకి ఎక్కడిది? సమస్యను మీరు సాల్వ్ చేయాలి. ఎందుకంటే మీ యొక్క సీఎం ఉన్నాడు, టీఆర్ఎస్ సీఎం. ఈరోజు హరీష్ రావు ఉన్నాడు, మీకు సంబంధించిన మినిస్టర్. మరి అంత బలం ఉంచుకొని మీరు బంజరండి సమస్యను ఎందుకు పనిచేయడం లేదు? చాతగాక దద్దమ్మలాగా ఈరోజు ఓట్లు అడిగి మళ్ళీ తెల్లగా అయిదామని చూస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఎంత డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈరోజు కంది గ్రామంలో దోసుకోబోతుంటే యువత ఆపి వాళ్ళని నిలదీసినా కూడా వాళ్ళకు సిగ్గు లేకుండా పోయింది. మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. కావున దయచేసి గ్రామ ప్రజలు, గ్రామ యువత, యువత దీన్ని అడ్డుకోవాలి. ఈ యొక్క కంది గ్రామ సర్పంచ్ను మీకు సేవ చేయడానికి, నిరంతరం మీ సేవలాశలో ఉండడానికి మీరు మీ యొక్క ఓటు ద్వారా ఖచ్చితంగా ఒక మంచి అభ్యర్థిని జగ్గాడి ఆశీస్సులతో ఈరోజు విమల వీరేశం గారిని నిలవడం జరిగింది. గతంలో మరి మేము ఈ యొక్క కంది గ్రామంలో చెత్త ట్రాక్టర్ తీసుకొచ్చినాం 8-6 లక్షలు పెట్టి. మరి కంది గ్రామంలో స్వచ్ఛ కందిగా తయారైంది గత 5 ఏళ్ళ నుంచి. ఓ రోజు అలాగా కొందరు రాజకీయం చేస్తున్నారు. దీన్ని కంది గ్రామం అభివృద్ధి చేయాల్సింది ఈ నాయకులు మరి కంది గ్రామం దోసుకు తింటున్నారు. కావున మీరు తగిన గుణపాఠం చెప్పి వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పి రాజకీయ బహిష్కరణ చేయాలి. మళ్ళీ ఇంకోసారి రాజకీయంగా వాళ్ళని రానివ్వకూడదు. చూస్తున్నాం మనము, వాళ్ళు ఇలా 5 ఏళ్ల కింద వాళ్ళు ఏముండ్రు, ఇప్పుడేమున్నారు వాళ్ళు మీరు గమనించండి. మీరు వాళ్ళకే ఓటేస్తే ఈ 5 ఏళ్ళు మళ్ళీ చీకటి రాజ్యంగా ఏర్పడుతుంది కందికి. కాబట్టి దయచేసి మీ యొక్క ఓటును ఆలోచన చేయండి, మంచి అభ్యర్థికి వేయండి, మీకు సహకరించే అభ్యర్థిని వేయండి. ఈరోజు విమలా వీరేశం గారికి ఏ అలవాటు లేవు, తాగడు, తినడు, పత్తాల ఆట అలవాటు లేదు. ఇలా కంది గ్రామానికి నిరంతరంగా సహకరిస్తాడు. దానికి మేము వెనకాల ఉన్నాం. దానికి మా వెనకాల జగ్గారెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ఈరోజు గతంలో 7 కోట్ల రూపాయలు జగ్గారెడ్డి గారు ఇస్తే మరి కంది గ్రామానికి సంబంధించి సీసోడు వేయడం జరిగింది. ప్రతి వీధి సీసోడు వేయడం జరిగింది. దానికి మీరే సాక్ష్యం కంది గ్రామ పెద్దలు. ఈరోజు అదే కంది గ్రామంలో మోరీలు అవసరం. ఈరోజు మంజీర నీటిని చెప్తున్నా, ఈరోజు మీ యొక్క ఛానళ్ళ ద్వారా చెప్తున్నా, జగ్గారెడ్డి ఆశీస్సులతో ఏదో విమలా వీరేశం గారు నిలబెట్టారో సర్పంచ్ అభ్యర్థిగా మీరు గెలిపేయండి. గెలిపించిన 10 రోజుల్లోనే ఈ యొక్క మంజీరా నీళ్లు మీ ఇంటికి వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి హామీస్తున్నాం. ఇది జగ్గారెడ్డి కార్యకర్తలు చెప్పింది చేస్తారు, గ్రామ అభివృద్ధికి పాటుపడతారు. కావున దయచేసి మూలమైన ఓటును విమలా వీరేశం గారికి వేయండి. జగ్గారెడ్డి ఆశీస్సులు మన కంది గ్రామానికి చాలా మెండుగా ఉన్నాయి. దానికి దర్శనం
ఆయన మన ఒక మంచి ఉదయంతో కంది గ్రామం చాలా మేజర్ పంచాయతీ. కాంగ్రెస్ ఈ యొక్క నియోజకవర్గంలోనే తలమానికంగా మేజర్ పంచాయతీ ఉన్న కందిని ఈరోజు చీకటిలో దొబ్బేస్తున్నారు ఈ నాయకులు, గ్రామ నాయకులు. వాళ్ళకు గుణపాఠం చెప్పండి, సరైన ఓటును సరైన దిశలో వేయండి, మంచి అభ్యర్థికి వేయండి అని మేము కోరుకుంటూ ఈరోజు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఈ యొక్క నాయకులను మీరు బహిష్కరించండి. గ్రామంలో ఈ యొక్క నాయకులుగా చెలామణి కానివ్వకండి. మంచి నాయకుని ఎన్నుకోండి. మీ యొక్క అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని ఎన్నుకోవాలని మనసారా కోరుతున్నాం. అభ్యర్థి జగ్గారెడ్డి గారు ఆశీస్సులతో, రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో కాంగ్రెస్ అభ్యర్థిగా విమలా వీరేశం గారిని గెలిపించండి. భారీ మెజారిటీతో గెలిపిస్తే 24 గంటలు మీ సేవలో ఉంటాము. మంచినీటి సమస్య కానీ, పెన్షన్ లేని వారికి పెన్షన్లు కానీ, అక్షయ పాత్రలో జాబులు కానీ, ప్రతిదీ కూడా నన్ను గెలిపిస్తే బ్యాట్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తే కంపల్సరీ ఇవన్నీ పనులు చేస్తాం. విమలా వీరేశం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. అందరి సేవలో మేము ఉంటాం. 24 గంటలు మీ సేవలో ఉంటాం.